అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఛందస్సు ఎన్ని రకాలు, అవేంటి అనేటటువంటిది తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా గురులఘువుల్ని ఏ విధంగా గుర్తించాలి అనేది సులభ పద్ధతిలో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. శ్రద్ధగా వినండి. ఇక్కడ ఛందస్సు అంటే ఏమనేది మనం మునుపటి వీడియోలో చెప్పుకున్నాము. ఈ ఛందస్సు అనేటటువంటిది 3 రకాలు. మొదటగా వృత్తాలు, రెండవది జాతులు, మూడవది వచ్చి ఉపజాతులు అన్నమాట. ఇక్కడ వృత్తాలు ఎన్ని రకాలంటే 4 రకాలు, జాతులు వచ్చేసి 2 రకాలు, ఉపజాతులు వచ్చి 3 రకాలు. ఉపజాతులు 3 రకాలు అన్నమాట. వృత్తాలు ఏమేమిరా అంటే ఉత్పలమాల, రెండవది చంపకమాల, మూడవది శార్దూలం, నాలుగవది మత్తేబం. ఇవి వృత్త పద్యాలు అన్నమాట. అదేవిధంగా జాతులు వచ్చి మొదటగా ద్విపద, 2 కంద. ఉపజాతులు వచ్చి ఆట వెలది, ఆట వెలది, రెండవది తేటగీతి, మూడవది సీసం. ఇది ఛందస్సు అన్నమాట. ఇప్పుడు మనము ఈ ఛందస్సులో ఉన్నటువంటి వృత్తాల్లో ఉన్నటువంటి ఉత్పలమాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషణాత్మకంగా వివరించుకుందాం. మొదటగా మనం ఏమేం నేర్చుకోవాలి, ఈ గణ విభజన చేసే ముందు మనం ఏమేం నేర్చుకోవాలనేది మీకు క్లుప్తంగా చెప్పబోతున్నాను. ముందుగా మనము ఈ వృత్తాలకు సంబంధించినటువంటి బాక్స్ ఇది. ఇక్కడ ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం ఈ 4 కూడా మనకు వృత్తాల్లోనివే. వృత్త పద్యాల్లో నుంచినే మీకు ఆ ఘన విభజన చేయమని చెప్పి ఇస్తూ ఉంటారు పరీక్షల్లో. కాబట్టి మీరు ఘన విభజన కరెక్ట్గా చేయాలా అనుకున్నప్పుడు ఈ బాక్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్, మీకు నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సులభ పద్ధతిలో మీరు ఘన విభజన చేయవచ్చు ఈ బాక్స్ నేర్చుకున్నారంటే. చూడండి, ఇక్కడ ఛందస్సు పద్యం రాసుకున్నాము. పద్యం వచ్చేసి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం. మనకు మీరు గమనించే ఉంటారు, పద్యాలు ముందర వచ్చేసి ఊ అనే అక్షరం ఉంటుంది, చ అనే అక్షరం ఉంటుంది, సా అక్షరం ఉంటుంది, మా అనే అక్షరం ఉంటుంది. చాలామంది పిల్లలకి అది ఏంటనేది టీచర్ చెప్పేంత వరకు కూడా అర్థం కాదనమాట. అలా ఉంటుంది. ఊ అంటే ఉత్పలమాల, చ అంటే చంపకమాల, షా అంటే శార్దూలం, మా అంటే మత్తేబం అన్నమాట. ఈ వృత్త పద్యాల్లో నుంచినే మనకు ఘన విభజనకి ఇస్తూ ఉంటారు. ఇక్కడ గణాలు చూద్దాము. ఉత్పలమాలకు గణాలు ఏమొస్తాయంటే భ, ర, న, భ, బ, ర, వ. ఇవి ఉత్పలమాల యొక్క గణాలు అన్నమాట. అదేవిధంగా చంపకమాలకి ఏమొస్తాయంటే న, జ, బ, జ, 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 ర. ఇది బైహెడ్ చేసేయాలి అట్లే. ఎప్పుడు అడిగినా కూడా మీరు చెప్పే స్థాయికి ఎదిగిపోయినారంటే మీరు ఘన విభజన అవలీలగా చేసి పడేస్తారనమాట. ఏ పద్యం ఇచ్చినా కూడా ఇందులో సులభంగా ఘన విభజన చేసేయచ్చు. అట్లా శార్దూలానికి గణాలు ఏమిరా అంటే మ, స, జ, స, త, త, గ, మస, జస, తత, గ. మత్తేబానికి సభరణ మయవ, సభరణమయవ. తర్వాత మూడవది వచ్చి మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏతిస్థానం. ఉత్పలమాలకేమో ఏతిస్థానము 10వ అక్షరం, చంపకమాలకి 11వ అక్షరం, శార్దూలానికి 13వ అక్షరం, మత్తేబానికి 14వ అక్షరం అన్నమాట. ఇక 4వది వచ్చి ఇందులో ఎన్ని అక్షరాలు ఉంటాయనేది వెరీ 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 ఇంపార్టెంట్. మీకు ఇచ్చినటువంటి ఆ పాదంని మొట్టమొదట మీరు చేయాల్సిన పని కౌంట్ చేయడమే. కౌంట్ చేసి మీకు 20 అక్షరాలు వచ్చిందంటే వెంటనే మీకు ఉత్పలమాల అని గుర్తు రావాలి. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, 20 అక్షరాలు వస్తే ఉత్పలమాల అనేది మీకు టక్కని మైండ్లోకి వచ్చేయాలి. ప్లస్ మత్తేబానికి కూడా ఇక్కడ 20 ఉన్నాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ వస్తుంది మీకు. ఇక్కడ 20 అక్షరాలు, మత్తేబంలోనూ 20 అక్షరాలు. అదేవిధంగా చంపకమాలకు వచ్చి 21, శార్దూలానికి వచ్చి 19. ఈ రెండిటికి మాత్రము
20 ఉన్నాయి. అప్పుడు ఎలా గుర్తుపెట్టుకునేది అని డౌట్ రావాలి మీకు. అప్పుడు మనం ఎలా గుర్తించుకోవాలంటే ఇది ఉత్పలమాలన మత్తేబమ అనే డౌట్ వచ్చినప్పుడు మొదట ఉన్నటువంటి 3 అక్షరాలకి గురువు లఘు లఘు వచ్చిందంటే అది ఉత్పలమాల. అలా కాకుండా లఘు లఘు గురు వచ్చిందంటే అది మత్తేబం. బగనం మొదట 3 అక్షరాలకి బగనం వచ్చిందంటే అది ఉత్పలమాల. సగనం వచ్చిందంటే అది మత్తేబం అనే చిన్న టెక్నిక్ మీరు గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుంటే సులభంగా మనము ఘన విభజన చేసేయచ్చు. అదేవిధంగా చివరగా మనకు ప్రాస అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఈ వృత్త పద్యాలకు అన్నిటికి కూడా ప్రాస నియమం కలదు, అన్నిటికి కూడా కలదు ఉంటుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మొదటగా మనకు పద్యం చూసిన వెంటనే, పద్య పాదం చూసిన వెంటనే మీరు మొదటగా ఏం చేయాలంటే కౌంట్ చేసుకోవాలమ్మా. కౌంట్ చేసుకొని దాన్ని బట్టి ఇది ఉత్పలమాలన, చెంపకమాలన, శార్దూలమా, మత్తేవమా డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయ్యి ఒకవేళ ఈ రెండిట్లో ఉత్పలమాలలో మత్తేబంలో వచ్చిందే అంటే అప్పుడు మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి. గురులఘువులు గుర్తుపెట్టుకొని మొదట 3 అక్షరాలకి ఈ విధమైనటువంటి గురువు లఘు లఘు వస్తే అది ఉత్పలమాల. అలా కాకుండా లఘు లఘు గురువు వస్తే రివర్స్ అన్నమాట. దీనికి వచ్చిందంటే అది మత్తేబం. మిగతా అలా కాకుండా 21 అక్షరాలు ఉన్నదంటే కంపల్సరీ చంపకమాల 3 లఘువులు. 19 అక్షరాలు ఉన్నదంటే కంపల్సరీ శార్దూలం 3 గురువులు. ఇవన్నీ కానీ గుర్తుంచుకున్నారంటే ఘన విభజనకి ఎన్ని మార్కులు ఉందో అన్ని మార్కులు మీరు సులభంగా తెచ్చుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాము, దాని ప్రకారం మనము ఇక్కడ ఉత్పలమాల పద్యం ఉంది చూడండి. మనం ఘన విభజన చేయబోతున్నాం. దాని ప్రకారము రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన దాని కంకుగా గాలము మీనజాలమునగై యునరించిన రీతి హూన భూపాలు రసంగినారు పరిపంతి నృపాలురు నవ్వునట్టు లయ్యో లవమైన ప్రేమ మగునోయి కృతజ్ఞత వేరయున్నదే. ఇక్కడ 4 పాదాలున్నాయి. ఇది ఉత్పలమాల పద్యం అన్నమాట. ఇందులో 4 పాదాలున్నాయి. ఈ లైన్స్నే మనము 4 పాదాలు అంటాం. 1 2 3 4 4 పాదాలు ఉంది. ఈ పాదంలో ఇప్పుడు మనకిది ఊ అక్షరం ముందరుంది కాబట్టి మనం ఉత్పలమాల అనుకుంటున్నాం. మీకు పరీక్షల్లో ఊ అక్షరాలు, చా అక్షరాలు ఇవంతా ఇవ్వరు, మీకు ఈ లైన్ ఇస్తారు అంతే. ఇప్పుడు మీకు ఈ లైన్ ఇచ్చిన వెంటనే మీరేం చేయాలంటే ఈ లైన్ని మీరు కౌంట్ చేయాలి, లెక్క పెట్టాలి. ఈ లైన్ని లెక్క పెట్టాలి. 1 2 3 4 5 6 7. ఇక్కడ నమ్ముంది, నమ్ము ఒకే అక్షరం. ఇది 7 8 9. రమ్ము కూడా ఒకే అక్షరం. 10 11 12 13 14 15 16 17 18. ఈ కమ్ము కూడా ఒకే అక్షరం. 18 19 20. మీరు ప్రతి పాదంలో కూడా మీరు కౌంట్ చేసుకోండి, 20 అక్షరాలే ఉంటాయి. ఉత్పలమాల అంటే 20 ఉంటాయి. ఇది ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏమంటే ఇక్కడ ఈ లైన్లో యతి అనేది మాట్లాడదాం. ఇప్పుడు యతి వచ్చి రవ్ అన్నమాట మొదటి అక్షరానికి. ఇక్కడ ఉత్పలమాల కాబట్టి మనం ఏం చెప్పుకున్నామంటే 10వ అక్షరానికి యతి చెల్లుతుంది అని చెప్పాము. రవ్ దీంతో కూడా కౌంట్ చేయాలి, రవ్తో కూడా కౌంట్ చేసుకోవాలి మనము. 1 2 3 4 5 6 7 8 9 10. చూడండి రానే వచ్చింది. ఆ గుణింతంలో ఉండే అక్షరమే వచ్చింది చూడండి. కే గుణింతంలో ఉండే అక్షరాలు రావడమే యతి. అలా రానప్పుడు అందులో ఉన్నటువంటి అచ్చుల్ని తీసుకుంటాం అన్నమాట. అదే యతి మైత్రి అంటారు. అందుకే మైత్రి అంటే స్నేహం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు రా గుణింతంలోనే 2 కూడా రావడం జరిగింది 10వ అక్షరం. అదే మనము 2వ పాదంలో చూస్తే కూడా కరెక్ట్గా వస్తుంది చూడండి. ఇక్కడ గాకి 1 2 3 4 5 6 7 8 9 10 గై. ఓకే, గుణింతానికి సంబంధించిన అక్షరాలు కాబట్టి ఇక్కడ కూడా యతి స్థానం 10వ అక్షరం కరెక్ట్గా కుదిరింది. 3వ పాదంలో చూద్దాం.
మూడవ పాదంలో చూడండి పా ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ పా గుణింతం వచ్చింది మూడవ పాదంలో. యతి స్థానం కుదిరింది. నాలుగవ పాదంలో యో ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 నో ఓ. ఇక్కడ యోలో ఉన్నటువంటి ఓ తీసుకోవాలి, అచ్చుని తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు హల్లులు కుదరలేదు కాబట్టి అచ్చుని తీసుకోవాలి. యోలో వచ్చి ఓ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నోలో కూడా ఓ వస్తుంది. కాబట్టి మనకు అలా రానప్పుడు ఈ విధంగా తీసుకుంటే కూడా యతి అనేది చెల్లుతుంది. ఇక మనం యతి పాయింట్ చెప్పుకున్నాం ఈ పద్యంలో. ఇప్పుడు మీకు ఇంకో పాయింట్ చెప్పబోతున్నాను. యతి ప్రాసలు అంటారు. ప్రాస అంటే ఏమంటే ఈ పాదంలోనే రెండవ అక్షరాన్ని మనము ప్రాస అంటాం. చూడండి, ఒకే గుణింతానికి సంబంధించిన అక్షరాలే ఉంటాయి. రెండవ అక్షరం ఇక్కడ మనకి ఈ ఉత్పలమాలలో రెండవ అక్షరం వచ్చి ప్రాస అన్నమాట. ఈ ప్రాస వచ్చేసి లా ఉంది. రెండో లైన్లో కూడా లానే ఉంది, మూడో లైన్లో లు ఉంది, నాలుగో లైన్లో లా ఉంది. చూసారా, ఒకే గుణింతానికి సంబంధించినటువంటివే ఉంటుంది. ప్రాస నియమం కలదు అంటే ఇదే. ప్రాస నియమం అంటే ఇది, యతి అంటే ఇది. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనము ఈ మొదటి పాదానికి గురు లఘువులు ఎలా గుర్తించాలి సులభ పద్ధతిలో అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. పిల్లలు, ఇక్కడ ఏం చేయాలంటే మనకు ఈ ఘన విభజన చేసేటప్పుడు ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి ముఖ్యమైన పదాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిరా అంటే యమాతారాజ బానసలగం. ఇది కంఠస్థం చేసేయాలి మీరు. గురులఘువులతో సహా కంఠస్థం చేసేస్తే ఇది చాలా 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 ఉపయోగపడుతుంది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ యమాతారాజ బానసలగం నేర్చుకోవాలి ఫస్ట్. దీన్ని గుర్తించుకుందాం ఇప్పుడు. ఇది యా అనేటటువంటిది దీర్ఘం లేదు కాబట్టి లఘువు పెట్టుకున్నాం. మాకి ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి గురువు పెట్టుకోవాలి. తాకి గురువు వస్తుంది, దీర్ఘం ఉంది. రాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. జాకి లేదు కాబట్టి లఘువు. బాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. నాకి లేదు కాబట్టి లఘువు. సాకి లేదు లఘువు. లాకి లేదు లఘువు. ఈ గా పక్కన 0 ఉంది కాబట్టి గురువు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనము మునుపటి వీడియోలో చెప్పిండాను క్లియర్గా. ఒకసారి చూడండి. ఇది రాసుకున్నాం. ఇప్పుడు యమాతారాజ బానసలగం చెప్పుకుంటూ ఉన్నామంటే ఒక 10 days మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట ఇది. కాబట్టి ఇది బాగా గుర్తుండాలి మీకు. ఇవి గుర్తించుకునేయాలి మీరు. ఘన విభజన పరీక్షల్లో చేసేటప్పుడు ముందుగా ఇది గుర్తించుకోవాలి. చాలా సులభంగా చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన దాని కంకుగా ఈ పాదం ఇచ్చినారు. ఇప్పుడు ఈ పాదం మనకు పరీక్షల్లో ఇచ్చినారు. దీన్ని మనం ఘన విభజన చేయాలి. అలాంటప్పుడు ఇది మనం రాసుకునేసి ఇది గుర్తించుకోవాలి. గుర్లగులు గుర్తించుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇచ్చినటువంటి పాదంని మొట్టమొదట మీరు 3గా డివైడ్ చేసుకోవాలి. 3గా 3 ఇలా 3 అక్షరాలుగా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ డివైడ్ చేసుకున్న తర్వాత కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు డివైడ్ చేసుకున్నాము. ఇప్పుడు కౌంట్ చేసుకోండి. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇక్కడ 20 అక్షరాలు ఉన్నాయి. కౌంట్ చేసుకుంటే ఎన్ని అక్షరాలు వచ్చింది? 20 వచ్చింది. మనము బాక్స్లో ఏం చెప్పుకున్నాము? 20 అక్షరాలు వస్తే అది ఉత్పలమాలన్నా అయిండాలి, మత్తేబమన్నా అయిండాలి అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 20 అక్షరాలు ఉన్నాయి. ఇది ఉత్పలమాలన మత్తేబమ అని కనుక్కోవాలంటే ఇంకో టెక్నిక్ చెప్పాను. ఏం చెప్పాను? మొదట గురువు లఘు ఉంటే అది ఉత్పలమాలే, లేదా లఘు గురు వచ్చిందంటే అది మత్తేబం అని చెప్పాను. ఇక్కడ మనకు మొదట ఏమొస్తుంది?
రౌ రౌ చాలాసేపు పలుకుతున్నాం. సెకండ్లో చిటికె వేసే సమయంలో పలికితేనే అది లఘు. ఇది చిటికె వేసే సమయం దాటిపోతుంది. రౌ కాబట్టి ఇది గురువు. పక్కన లఘువు, ఇది కూడా లఘువు. ఒత్తులు లేదు, దీర్ఘాలు లేదు కాబట్టి ఇది కూడా లఘువు. ఇప్పుడు గురువు లఘువు లఘువు వచ్చింది. ఈ గురువు లఘువు లఘువు వచ్చిన వెంటనే మీకు దాని యొక్క గణాలు గుర్తొచ్చేయాలి. ఉత్పలమాల అని ఫిక్స్ అయిపోతాం. అప్పుడు ఉత్పలమాల గణాలు నిద్రలో లేపడిగినా కూడా ఈ గణాలని చెప్పే విధంగా నేర్చుకునేయాలి మీరు. ఇక్కడ ఉత్పలమాల గణాలు గుర్తొచ్చేయాలన్నమాట వెంటనే. ఏం గణాలు? బరణబ బరవ, అది రాసుకునేయండి ఫస్ట్. భ ర న భ భ ర వ. బరణబ బరవ రాసేసుకున్నాం. ఇప్పుడు రా ఉంది. రా నుంచి 3 అక్షరాల గురువు లఘువుల్ని తీసుకుందాం. ఇక్కడ రా నుంచి 3 గురువు లఘువులు తీసుకొని అలాగే పెట్టచ్చు. సా అంటే గురువు వస్తుంది. ఇక్కడ మీరు మళ్ళీ కూడా టెస్ట్ చేసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. సాకి ఇక్కడ గురువు వస్తుంది, మనకు రా కూడా గురువు వచ్చింది కదా. రా నుంచి 3 అక్షరాలు తీసుకొని పైన గురు లఘువులు ఉంటాయి, దాన్ని చూసి అలాగే గుర్తిచ్చేయండి. గురువు లఘువు గురువు. నమ్ గురువు. సా వచ్చి లఘువు. మళ్ళీ మీరు చెక్ చేసుకుంటే కూడా కరెక్ట్గా వస్తుంది. తర్వాత నాకి నా నుంచి 3 చూసుకోండి. నా సాలం నా నుంచి 3 తీసుకోవాలి. నా నుంచి 3 ఏముంది? 3 లఘువులు ఉంది. 3 లఘువులు ఇక్కడ పెట్టేసేయండి. మళ్ళీ బా నుంచి 3, బా నుంచి 3 అనమాట. గురువు లఘువు లఘువు, గురువు లఘువు లఘువు వస్తుంది. అలాగే మళ్ళీ బానే గురువు లఘువు లఘువు. మళ్ళా రా నుంచి 3 గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు. ఇక చివరగా మనకు వా వస్తుంది కాబట్టి కు అనేది మనకు లఘువు. ఈ చివర లగం అలాగే పెట్టుకోవచ్చు. లవం లగం గుర్తిచ్చేసినాం. ఇప్పుడు మీరు పెట్టే పద్ధతి ప్రకారం చూద్దాం, కరెక్ట్గా చూద్దాం. ఇప్పుడు చూడండి, రౌ అనేది మనకు దీర్ఘాచ్చు కాబట్టి గురువు పెట్టాం. లా హ్రస్వాచ్చు కాబట్టి లఘువు పెట్టాం. ఇది కూడా ఎలాంటి దీర్ఘాలు ఒత్తులు లేదు కాబట్టి దీన్ని కూడా మనము లఘువుగా గుర్తించుకున్నాం. సాని మనం చాలా టైం పలుకుతున్నాం కాబట్టి గురువు పెట్టాం. స ఇది వచ్చి లఘువు. నా పక్కన సున్నుంది కాబట్టి ఖచ్చితంగా గురువు వస్తుంది. ఇది రు అనమాట. రు లఘువే వస్తుంది. సా వచ్చి లఘువు వస్తుంది. మా కూడా లఘువు వస్తుంది. ఇక్కడ ఎలాంటి ఒత్తులు కానీ దీర్ఘాలు కానీ అదేవిధంగా సున్నలు కానీ అరసున్న కానీ ఇట్లాంటివి ఏం లేదు కాబట్టి మనకు 3 లఘువులు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ రా పక్కన సున్నుంది కాబట్టి గురువు, బూకొచ్చి లఘువు, నాకొచ్చి లఘువు అనమాట. గెలిచిన, ఇక్కడ గెలిచిన గేని ఒత్తి పలుకుతున్నాం. మనం మునుపటి వీడియోలో ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. గేని ఇక్కడ ఒత్తి పలుకుతున్నాం. గెలిచిన అని ఒత్తి పలికేదానికి మనం గురువు పెట్టాం. సంయుక్త అక్షరానికి మనము లఘువే పెడతాం అన్నమాట. అంటే దీర్ఘాలు లేనటువంటి సంయుక్తాక్షరానికి లఘువే పెట్టాలి. నా వచ్చి లఘువే. దా అనేది గురువు వస్తుంది. నీ అనేది లఘువు వస్తుంది. కాపక్కన సున్నుంది కాబట్టి కమ్ కాబట్టి గురువు వస్తుంది. ఇలా మీరు సులభ పద్ధతిలో యమాతారాజు బాణసలగం రాసుకుంటే దాన్ని మనం కళ్ళు మూసుకొని పెట్టేసినా కూడా అది కరెక్ట్గా వస్తుంది. ఇది సులభ పద్ధతి. తర్వాత దీని యొక్క ఉత్పలమాల పద్య లక్షణం చెప్పుకుందాము. ఇది పద్య లక్షణాలతో రాయండి అని అన్నప్పుడు మీరు ఇది ఘన విభజన చేసి పద్య లక్షణాలు మీరు రాసినారంటే మీకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ పద్య లక్షణం ఏమిరా అంటే మొదటగా ఇది వృత్త పద్యం. మనం ఇందాకే చెప్పుకున్నాం వృత్త పద్యాల్లో మొదటిది ఉత్పలమాల అనేసి. రెండో పాయింట్ ఏం రాయాలంటే ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్, 4 పాదాలు ఉంటాయి. తర్వాత ప్రతి పాదంలోనూ గణాలు ఏమేమి ఉంటాయి అనేది రాయాలి. బరణబ బరవ అనే గణాలు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. 4వది వచ్చి ఏతి 10వ అక్షరం. దాంట్లో ఏతి చూసినాం,
పదవ అక్షరం. మనం పద్యంలోనే చెప్పుకున్నాము, ఇతి పదవ అక్షరం. అదేవిధంగా ప్రాస నియమం కూడా ఉందన్నమాట. ప్రాస నియమం కలదు. ఒకే హల్లుకి సంబంధించిన అక్షరాలే ఉంటాయన్నమాట. రెండవ అక్షరం అదే ప్రాసం. ప్రాస అంటే ప్రాస నియమం కలదు. ఇంకా 6వ పాయింట్ వచ్చి ఇందులో 20 అక్షరాలు ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నటువంటివి పాయింట్స్ లాగా రాసేస్తే అదే పద్య లక్షణం అయిపోతుందన్నమాట. ఇది మనకు ఉత్పలమాల పద్యం యొక్క ఘన విభజన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.